కరీంనగర్ జిల్లా సర్సపల్లిలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా సాగుతున్న పోరు ఉధృతమైంది. గ్రామస్తులు 16 రోజుల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేడు 24 గంటలు నిరాహార దీక్షకు దిగారు. గత ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండిగా ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రాణ త్యాగానికి అయినా సిద్ధమే, కానీ సిర్సపల్లిలో డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయనివ్వబోవని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్ వరంగల్కు సంబంధించినటువంటి డంపింగ్ యార్డు హుజరాబాద్ మండలం సిర్సాపల్లి గ్రామం లోపల ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఇక్కడ హుజరాబాద్ ప్రజలు తీవ్ర వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఒక 15 రోజులుగా ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా 16 రోజు అయినటువంటి నేపథ్యం లోపల ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్తున్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రతిపాదించింది అని చెప్పి ఇక చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు మరి, అంటే అప్పుడు ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పారు, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇది అబ్సల్యూట్లీ రాంగ్. బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా అక్కడ డంపింగ్ యార్డ్ చేస్తుందని మేము ఏనాడు కూడా ప్రపోజల్ చేయలేదు. అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇది ఈ ప్రభుత్వంలో 26/7/2024 నాడు గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని క్లియర్గా ఆర్డర్ కాపీ ఇచ్చిండ్రు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఎటు పరిస్థితిలో దీన్ని అనేది మీరు దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, దీంట్లో రాజకీయాలు అవసరం లేదు. ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో మేము ఇవాళ 24 అవర్స్ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాము. వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని రద్దు చేయాలి. కరీంనగర్ నగరంతో పాటుగా ఇటు ఏదైతే హన్మకొండ వరంగల్ నగరాలు విస్తీర్ణం లోపల రాను అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ సెంటర్ పాయింట్గా ఉంటుంది. తర్వాత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా రీసైక్లింగ్ విధానం లోపల ఉంటుంది అని చెప్తున్నారు. ఏ రీసైక్లింగ్ వద్దు, ఏది వద్దు, ఏడ సెంటర్ వద్దు. ఈ డంపింగ్ యార్డ్లు అనేటివి ఎక్కడ పెట్టాలా? ఎక్కడ ప్రజలు ఉంటలేరో, ఎవరు ఉండరో, ఏదో జంగిల్లో తీసుకుపోయి పెట్టర్రి. భూపాలపల్లి జంగులు ఉన్నాయి, ఇంకేడో జంగులు ఉన్నాయి, ఆ జంగుల్లో పెట్టుర్రి ప్రజలు లేని దగ్గర. ఈ ఊరి మధ్యలో తీసుకొని వచ్చి డంపింగ్ యార్డ్ పెట్టి మేము మీకు ఇంకోటి కూడా ఐడియా ఉండాలి. హుజరాబాద్లో పంట చాలా అద్భుతంగా పంట పండుతుంటుంది. ఈ అద్భుతంగా పంట పండుతున్న దగ్గర ఇది చేస్తే ఇలా మొత్తం వెదర్ ఖరాబ్ అయిపోయి రేపు పంటలు కూడా సరిగా పండవు. రేపు నీళ్ళని కూడా అక్కడ పరేళ్లకి నీళ్లు పెట్టుకుంటే ఆ నీళ్ళని కూడా విషం ఇచ్చినట్టు అవుతుంది. రేపు ప్రజలు నీళ్లు తాగాలంటే కూడా విషం ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇలా ప్రజలు లేని ప్రాంతాల్లో తీసుకుపోయి డంపింగ్ యార్డ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వీళ్ళకి ఇట్లా ఇదే విధంగా ఉంటే మాత్రము రానున్న రోజులలో చాలా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఇంకోటి కూడా ఇలా బిగ్ టీవీ ద్వారా నేను దయచేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా కాంట్రాక్టర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా టెండర్లు కాల్ఫార్ చేసింది ప్రభుత్వము. దయచేసి ఎవరు కూడా టెండర్లో పాల్గొవద్దు. ఎందుకంటే రేపు మేము ప్రజలందరం కూడా తిరగబడతాం. మీరు దయచేసి మీరు ఇబ్బంది పడకుర్రి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకురని కాంట్రాక్టర్లు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు సైదాపూర్, మీరు ఇక్కడ నుంచి సైదాపూర్ మీకు 5-6 కిలోమీటర్లు కూడా లేదు. సైదాపూర్ మండలం ఉన్న ప్రజలు రేపు ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, ఇక్కడ కేశవపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో 50 కిలోమీటర్లు అన్నీ కూడా ఇబ్బంది పడుతుంది. పొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా మీరు ఇనిషియేషన్ తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలకి దయచేసి కాపాడాలని నేను కోరుతా ఉన్నాను. దీన్ని మాత్రం ఎట్టు పరిస్థితుల్లో మా హుజరాబాద్లో మాత్రం డంపింగ్ యార్డ్ పెట్టొద్దంటే పెట్టొద్దు. నిర్ణయం అంటే వెనుకకు తీసుకోకపోతే రానున్న రోజు లోపల మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? వాళ్ళు నిర్ణయం వెనుకకు తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళు తీసుకోకపోతే జేఏసీ ఆధ్వర్యంలో చాలా త్వరలోనే జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష మీటింగ్ కూడా పెట్టబోతా ఉన్నాం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు బండి సంజయ్ గారిని పిలవమని చెప్పినాం. ఈ ప్రాంతంలో ఇన్ని రోజులు శాసనసభ్యునిగా ఉన్న ఈటల రాజేందర్ గారిని కూడా రమ్మని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు ఇంకా ఎవరు పోటీ చేసిన వాళ్ళ అభ్యర్థులను కూడా రమ్మని చెప్తున్నాం. చాలా త్వరలోనే అఖిల పక్షాల భేటీ పెడతాము. ఆ భేటీలో అందరం కూడా కూర్చొని దీని కార్యాచరణ కూడా నిర్ణయం చేసుకుంటామని చెప్పి సందర్భం. ఇలా పోలీసు వాళ్ళు మమ్మల్ని టెంట్లు వేయనియట్లేదు, ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉన్నది, ప్రజలందరూ కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. ఇలా టెంట్లు వేసి మ్యాట్లు వేస్తామంటే వేయొద్దని అంటారు, రోడ్డు మీద రావద్దని అంటారు, సర్వం ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ ఈ 24 గంటల చర్య తర్వాత మీకు చెప్పినాం, జేఏసీ ఆధ్వర్యంలో మాత్రం కూర్చొని ఎట్టు పరిస్థితిలో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. ఈడ మాత్రం కౌశిక్ రెడ్డి శవమన్న లేవాలి, లేకుంటే డంపింగ్ యార్డ్ అన్న లేవాలి తప్పితే డంపింగ్ యార్డ్ మాత్రం ఎటు పరిస్థితుల్లో రానియమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇది మొత్తానికి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా డంపింగ్ యార్డ్ ఇక్కడి తరలించాలని చెప్పి కార్యాచరణ రూపొందించినటువంటి నేపథ్యం లోపల డంపింగ్ యార్డ్ ఖచ్చితంగా ఇక్కడి తరలి వెళ్ళాలి, లేదంటే పాడి కౌశిక్ రెడ్డి శవయాత్ర ఇక్కడి ఉంటుంది అని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, హుజరాబాద్ నుండి.